గోమూత్రం అంత గొప్పదా అంటే నేను కొన్ని చూస్తాను. నా దగ్గర కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఏమంటారంటే ఆవు పేడ ఆవు మూత్రం ఇది తాగితే సమస్త రోగాలు తగ్గిపోతాయని చెబుతారు. రిలీజన్ భావన దండేసి దండం పెడతాం, బాగానే ఉంది. కానీ సైన్స్కి ఎందుకు ముడి పెడతారు దీన్ని? రిలీజన్ తీసుకొచ్చి ఏం జరుగుతుంది? అలాంటి వాటి చోటుకి వెళ్తే ఆవు మూత్రం అయితే క్యాన్సర్ తగ్గుతుంది, అందులో క్యాన్సర్ తగ్గించే ప్రాపర్టీలు ఉన్నాయంట. ఒకప్పుడు ఇలా అంట తప్పితే ఎవరికేం తెలియదు. ఇవన్నీ అంటలే, మొత్తం అంటలే. నిజానికి మూత్రం కానీ మలం కానీ అంటే ఏంటి? విసర్జించేది ఏంటి? ఏ యానిమల్, మనం కూడా యానిమల్లే. మనమైనా కుక్క అయినా పంది అయినా ఆవు అయినా ఏనుగైనా ఎలుకైనా ఏం జరుగుతుందంటే మనం ఆహారం తిన్న తర్వాత అందులో ఉండే వనరులన్నీ మనం మ్యాక్సిమం తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పి, మిగిలిన పనికిరాని మెటీరియల్, మ్యాక్సిమం పనికిరాని మెటీరియలే అది యూరిన్ ద్వారా కానీ దీని ద్వారా బయటికి పోతుంది. కొన్ని విలువలు ఉండొచ్చు దాంట్లో, అంటే అందులో ఉండే యూరియా లాంటి అలాంటి ఆ వ్యర్థాలు ఉండొచ్చు. అది ఎరువుగా ఉపయోగపడచ్చు, వేరే విషయం. ఆహారపు అవసరాలు తీర్చడానికి మాత్రం బేసికల్గా ఆ మ్యాక్సిమం విలువలన్నీ మనం గ్రహించేసినాక మిగిలిన పిప్పే అది. నిజం చెప్పాలి, దానికంటే మన తిన్న ఆహారాలు ఇంకా బలం ఉంటుంది. అంటే మనకో మనిషికో కుక్కకో పందికో పనికిరాందే మనం బయటకు విసర్జిస్తాం. అవైనా అంతే, దానికి పనికిరాంది బయటకు వస్తాం. దానికి పనికిరాంది మనకెలా పనికి వస్తుందండి? అదేదో పంట ఎరువు కింద ఉపయోగపడుతుందంటే ఆ టెక్నాలజీ ఆ లాజిక్ వేరు. ఆవు మూత్రం తగ్గించడానికి అసలు ఎందుకు వచ్చింది? నిజానికి ఆవు మూత్రమే కాదు, అప్పట్లో గేదె మూత్రమైనా మేక మూత్రమైనా అన్నీ పనిచేసాయి. కాకపోతే గోవును పవిత్రం అనుకునే వాతావరణం ఉండటం ఒకటి, అప్పట్లో ఎక్కువ ఆవులను పెంచేవాళ్ళు ఒకటి. ఈ రెండు కారణాల చేత ఏంటంటే ఏదన్నా కొద్దిగా పరిశోధన జరిగినా అబ్జర్వేషన్ జరిగినా ఆవు మీద జరిగినాయి, గేదె మీద జరగలేదు. కాబట్టి ఆవు అని వచ్చింది. ఒకప్పుడు ఔషధ గుణాలు కొంతవరకు ఆ పాలల్లో కానీ ఇతరత్ర అన్నింటిలో ఉన్నమాట వాస్తవమే. ఈ రోజుకి ఆ రోజుకి తేడా ఏంటంటే ఒకప్పుడు మనకి గేదెలు కానీ ఆవులు కానీ బయటకు తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు, వెచ్చలుడికి వదిలేసేవాళ్ళు ఫ్రీగా. పెద్ద పెద్ద అడవుల్లాగా ఉండే లేదా పెద్ద పెద్ద పొలాలు కానీ ఖాళీ స్థలాలు గ్రౌండ్లో ఉంటే లేదా రోడ్డు పక్కన ఉండే గడ్డి దగ్గర నుంచి బయటికి వెళ్ళి తినే, పొద్దు నుంచి సాయంత్రం కూడా తినటం. ఆ తినే ప్రాసెస్లో అనేక ఔషధ మొక్కలు, ఇప్పుడు పునర్నవ లాంటివో అశ్వగంధ లాంటివో మనకు తెలియకుండా ఇప్పుడు ఈ ఆయుర్వేదిక ఔషధాలన్నీ మీరు ఆకాశంలో హిమాలయాల్లో పడుతాయి అనుకోమాకండి. 100కి 90 మన దొడ్లోనే ఉంటాయి. ఆ కొండపిండాకులు ఇలాంటివన్నీ మనం చూడడం, మనకు తెలియదు. మన దొడ్లో విచ్చలవిడిగా పెరుగుతాయి. అప్పట్లో నేల మంచి సారవంతంగా ఉండటం, దాన్ని ఏపుగా పెరగటం వలన ఇవన్నీ మూలికలన్నీ తిన్న పశువులు ఏదైనా సరే దాని పాలల్లోకి అదే వస్తుంది. అట్లనే దాన్ని విసర్జించేటప్పుడు కూడా ఆ అవశేషాల్లో కూడా ఆ గుణం కొంత ఉంటుంది. అప్పుడు మంచిది కావచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇవాళ ఏం చేస్తున్నాం? ఆవులు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సిమెంట్ గచ్చుల మీద కట్టేసి మీరు పెట్టే ఎండుగడ్డికి ఆ పురుగు మందులు, మీరు ఇచ్చే ఒరిగడ్డి ఎక్కడ వస్తుంది? పురుగు మందులు కొట్టి 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 పెట్టిన పురుగు మందులు పెడితే అది ఏమి ఎక్కడి నుంచి ఉంటుంది? అదేమైనా సహజమైందా? ఆ పురుగు మందులు కొట్టిన గడ్డి నిజాన్ని తగలట్టాలి. అదే హానికరం అనుకుంటే మీరు దాన్ని తీసుకెళ్ళి పెట్టేసి ఇది ఏ రకంగా మేలు చేస్తుంది అనుకుంటున్నారు? పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక కాయలోకి ఒక విటమినో మినరల్ వచ్చిందంటే దాని తల్లి చుట్టూ భూమి నుంచి గ్రహించుకుని దాంట్లో ఉంటేనే కదా వచ్చేది. నిస్సారమైన దాంట్లో ఏదో ఒక ఐటమ్ వేసి పెంచేస్తే దాన్ని అదొక కాయ వస్తే దాని పోషక విలువలు ఉంటాయా దాంట్లో? చెప్పండి. ఎందుకుంటే పోషక విలువలు దాంట్లో ఉండవు. అలానే ఒకప్పుడు ఆవో లేకపోతే గేదో లేకపోతే మేకో తిన్న మూలికలతో కూడిన ఆహారం వేరు, స్వేచ్ఛగా తిరిగిన వాతావరణం వేరు. ఇవాళ మీరు పెట్టే కెమికల్ లేసి పెంచిన ఒరిగడ్డి, పురుగు మందులు కొట్టి కొట్టి పెంచినేసిన గడ్డిలేసి పురుగు మందులు వేసి జనపకట్లేసి పెట్టిన ఈ వాతావరణం వేరు. ఇప్పుడు జనుమును పేస్తారు, దానికి కూడా మందులు కొడతారు. మినప చేనుతో పాటు పడిపోతున్నాం వెళ్ళి. అది వెళ్ళి తింటే సంవత్సరం పాటు, మనం తింటే ఏమవుతాం? పురుగు మందులు తింటే అదే పరిస్థితి. ఇవాళ ఎక్కడుంది? ఆవాటిలో ఆవులోనూ పవిత్రత అనేది జీవంలో ఉండదు. అప్పట్లో ఉండే వర్ణ వ్యవస్థ కారణంగా అలా పెట్టారు. అది ఆ రోజులు కరెక్ట్ కావచ్చు, ఈ రోజులు కాదు కదా. ఈ రోజులు వర్ణ వ్యవస్థ లేదు కదా. ఆవుకి గేదెకి తేడా లేదు. అప్పుడు గేద ఆవు మేక అన్నీ పవిత్రమైనవి, ఎందుకంటే అన్నీ అదే గడ్డి తినేవి కాబట్టి. ఇప్పుడు మారిపోయినాక అన్నీ ఒకటే, దీంట్లో పక్షపాతమేం లేదు. ఏదో ఉందంట అనే బదులు నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. ఈ గోశాలకని వెళ్తారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు సంవత్సరం పాటు ఆవుచ్చలే తాగుతారు. వీళ్ళు ఆవుచ్చలు ఆవు పేడలో పెట్టవు కాకుండా రెండో బోనస్ ఏంటంటే వాళ్ళు బాగుపడేది ఏది తిన్నారు. ఆ క్యాన్సర్ని పెంచేయి ఆ జొన్నలో సజ్జలో కూరలో లేకపోతే ధాన్యాలు గింజలు పళ్ళు పాలు ఇవే చెప్తారు. దాంతో మాంసం కోడి పొరపాటున తినద్దంటారు. నువ్వు పేడ మందు అయినప్పుడు వాళ్ళు మళ్ళా తీసుకెళ్ళి మాంసాలు తినద్దని చెప్పడం ఏంటి? ప్రజల ఆహార అలవాట్లు మీరు మార్చడం ఏంటి? రిలీజియన్ ఫీలింగ్ని ఎందుకు ఆహారంలో చూపిస్తున్నారు? ఈ పవిత్రత వలన ఏం జరుగుతుంది? పవిత్రత అయితే మనశ్శాంతి వస్తుంది, రోగం ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు అలా చెప్పేవాళ్ళందరూ మిగతా రోగాలంటే అలా చేసి తగ్గించుకొని చూద్దాం. అబ్బాయి మనం రాగానే ఈ కబుర్లు చెప్తాం, కార్పొరేట్ హాస్పిటల్ దూరతాం ముందెళ్ళి. ఎందుకు? ఆవచ్చు తాగొచ్చుగా, ఆవు పేడ తింటే సరిపోద్దుగా అక్కడ కూర్చుని.
దీని మూలన ఏం లేదు, ఇలాంటి ప్రచారాల మూలన ఇలాంటి ఆకర్షితులై క్యాన్సర్లు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకు ఇది అవుతుంది? ఎందుకు అలాంటి వాటితో అవుతుంది? పొరపాటును కూడా అవ్వదు. అలాంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళమాకండి. ఆవుచ్చుల మనలో లేదా ఇంకో వచ్చుల మనలో అటు పొలం జరగదు. అసలు ఆవు పాలు కూడా మన కోసం కాదు, ఆవు పాలు ఆవు దూడ కోసం. అసలు పాలు తాగటమే ప్రకృతి విరుద్ధం. సృష్టిలో ఏ జంతువు కూడా మరే ఇతర జంతు పాలు తాగదు. ఒక మనిషి మాత్రమే సచ్చే వరకు వేరే జంతు పాలు తాగుతాడు. ఇప్పుడు ఆవు కుక్క మేక వెళ్ళి వేరే జంతు పాలు తాగుతాయా? సొంత తల్లిపాలని ఎలా 2 నెలల నుంచి తాగు అడవిలో ఉండే జంతువులన్నీ. సో అసలు పాలు తాగటమే తప్పు. పాల నుంచి వచ్చిన పాలలో బలం ఉండొచ్చు, ఆ బలం మనకు ఉపయోగపడదు. కడుపు నింపుతుందంటే అంతవరకు ఓకే, అందులో ఉండేదో మన బలవంతం వచ్చేసి అట్లా ఉండదు. బిగ్ బోన్ యానిమల్ కంపోజిషన్ వేరు, అది దాని దూడ పెరగటానికి ఉద్దేశించబడిన పాలయ్యి, మన కోసం కాదు. సో ఆ టాపిక్ పక్కన పెడితే ఇలాంటి వాటిలో వల్ల మీరు అంటే వాళ్ళే మోసం చేయట్లే. చేసేవాళ్ళు ఏదో మోసం చేస్తారని పొరపాటు కూడా చెప్పను. వాళ్ళు కొన్ని ఆధ్యాత్మికంగా కొన్ని నమ్మారు. కోఇన్సిడెంట్గా ఏం చేస్తారంటే వీళ్ళు కాఫీ టీ లాంటివో బయట జంక్ ఫుడ్ మానమని చెప్తారు. ఎవరైనా చెప్తారు జాగ్రత్తలు. ఈ మిల్లెట్స్ చెప్పేవాళ్ళు ఇలా చెప్పేవాళ్ళకి కొంత ఫలితాలు కనిపిస్తున్నాయని మిగతా వాళ్ళు అంటే కారణం ఏంటంటే, మామూలుగా మనం విపరీతంగా రోజు బయట ఫుడ్ తింటారు, ఆ బళ్ళ దగ్గర నూడిల్స్ తిను, లేదా రోజు 6 డజన్ కాఫీలు, సిగరెట్లు, సాయంత్రం మందు, దాని మందులో మంచింగు ఇలా వేస్తాం. ఓ జబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఎవడైనా ఎన్ని వద్దని చెబుతాడు. ఆ కాఫీ టీలు లేకపోతే ఆ కూల్ డ్రింకులు, ఆ బయట తినే చెత్త మానగానే ఆటోమేటిక్గా ఆరోగ్యం కొంత కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అయిందని ఆవు పేడకో లేదా ఆవు వచ్చుకో లేదా ధాన్యాలకు అంటకట్టి అలా చేయటం అనేది తప్పు. కొంత తగ్గుముఖం పట్టాన్ని జబ్బు తగ్గడానికి మనం అభివర్ణించకూడదు. దాంట్లో సైన్స్ లేదు. సైన్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉదాహరణకి నా డైట్తో క్యాన్సర్ తగ్గుతుంది. నేను క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మిగిలిన విధానాల్లో క్యాన్సర్ ఎందుకు తగ్గదు, ఈ ఒక్క విధానంలో తగ్గడానికి మన సైన్స్ ఏంటి, ప్రపంచం అంతా ఎక్కడ ఫెయిల్ అయింది, వీఆర్కే డైటే ఎందుకు క్యాన్సర్ తగ్గుతుందని ఇప్పుడు ప్రతిరోజు 2 సెషన్స్ 3 గంటల పైన సైన్స్ నేను చెప్తాను, అడ్వాన్స్ సైన్స్. నేను ఆంకాలజిస్టులను ఒప్పించాను, ఇంకా అనేక మంది ఆంకాలజిస్టులకి, అనేక మంది ప్రముఖ ప్రపంచపు అగ్రగణ్య డాక్టర్లకి దేశ విదేశాలకు నేను చెప్పి నా సబ్జెక్ట్ను ఒప్పించుకున్నా. అదే మీకు చెప్తున్నాను. అది అంటే ఒక సైన్స్ ఉండాలి కదా. మీరు చెప్పండి సైన్స్. ఆవు పేడ, ఆవు వచ్చలేదు ఇంకోటి ఏ సైన్స్ ప్రకారం తగ్గిస్తుందో చెప్పండి. ఆవు పేడలో ఉండి ఏం వెళ్ళి ఆ కొలాన్ క్యాన్సర్లో దేన్నో ఎలా చేస్తుందో చెప్పండి. అందులో ఉండి ఏ కాంపౌండ్ వెళ్ళి పనిచేస్తుంది. దేవుడు దండం పెట్టుకుంటే పరీక్షలు పాస్ అవుతామా? చదివితే పాస్ అవుతాం. కానీ అలానే ఇద్దరు క్యాండిడేట్ ఎలక్షన్ పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు తిరుపతి వస్తామని మొక్కుంటారు. ఇద్దరు గెలుస్తారా? ఇద్దరు తిరుపతిలో గుండెత్తా ఉంటారు. గెలిస్తే దేవుడిదే నేను గుండు కొట్టాను కాబట్టి అంటారు. మరి ఓడినాడు ఏమనాలి? ఇవి ఎంతవరకు ఉండాలంటే అలా మా నమ్మకాలు ఉంచుకున్నంతవరకు, కాలక్షేప నమ్మకాల వరకు ఓకే. ఎందుకుని సైన్స్లో చొప్పిస్తున్నారు ఈ నమ్మకాలని? దయచేసి వీటి దూరంగా ఉండండి. నిజంగా ఒక మనిషి వేరే జంతువుల మలమూత్రాలు తినటం అనేది ఎంత అసహ్యకరమైన విషయం. దయచేసి ఏమైనా ఉంటే ప్రాక్టికల్ చూపించండి. మీ దగ్గర రుజువులు ఉన్నాయా? ఎవడడ్డం పడ్డాడు? ఇప్పుడు నేనున్నా వీరమాచరామకృష్ణుడు అమ్మాలి వ్యవస్థ లేదు, నేను ఒక ఒంటరాడిని, ఒక కామర్సాడిని. నేను వచ్చి కొన్ని సిద్ధాంతం తెలుసుకుని ఒక 6 ఏళ్ల క్రితం తెలుసుకున్న తర్వాత నేను ఛాలెంజ్ చేసి ముందుకు వచ్చా. ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థ అలోపతి వ్యవస్థని ఢీ కొట్టా. ఈరోజు కొడతాను ఉన్నా. కొట్టి ఢీ కొట్టి నిలిచి నా టెస్ట్ మోన్లు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి నా సిద్ధాంతాలు చెప్పి, డాక్టర్లు చెప్పి నా సిద్ధాంతాలు చెప్పి కన్విన్స్ చేసి మార్చి చేస్తున్నా. రేపు టెక్స్ట్ బుక్లోకి ఎక్కిచ్చి తీరతా. నేను చెప్పిన సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసే వరకు నేను నిద్రపోను, సమస్య లేదు. నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్తా. ఒక సిద్ధాంతం ఉంది అంకమాల. మీరు కూడా చెప్పండి ఒక సిద్ధాంతం, ఇదిగో ఇందులో ఉండే ఇదే, ఇందులో దీన్ని తగ్గించిన టెస్ట్ మోన్లు పెట్టండి. ఒక సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదు, గుడ్డిగా మా మత గ్రంథాలను మేము చెబుతాం. మాంసం తింటే పాపం. ఎలా పాపం అంటారా మీరు? మాంసాహార పళ్ళను ఎలా మానిపిస్తారు? గ్లూకోజులు పెడతారు. ఆ గ్లూకోజ్ పెడితే క్యాన్సర్ తినిపోతున్నారు. బేసిక్ అవగాహన ఉందా మీకు అసలు? ఎందుకు అల్లోపతిలో ఇంకోదా అంటే ఎండిపోయి చచ్చిపోతున్నారు క్యాన్సర్కి ఉండే పేషెంట్స్. ఆ గ్లూకోజ్ తగలాడతాం. ఏ మందులు ఇచ్చినా చూడండి, అల్లోపతికి కాదు, ఆయుర్వేదిక్ కాదు, ఇంకోటి కాదు. వీళ్ళు ఏం చేస్తారు? ఎన్ని పెట్టినా ఆ ధాన్యాలు తిను, అన్నం తిను, 5 తిను, ఆ మాంసాలు తినమాక, గుడ్లు తినమాక. 0 కార్బోహైడ్రేట్ ఉంటే తినమనరు, అచ్చంగా గ్లూకోజే తినమంటారు. వీడు ఎంతమంది మీ ఇష్టం తినండి అంటారు అల్లోపతి. మాంసం మాత్రం తినద్దు అంటారు ఆయుర్వేదికులు, లేకపోతే ఇట్టంటి వాళ్ళంతా అవచ్చ బ్యాచ్ చెప్పేవాళ్ళంతా. వాడు ఏమవుతాడు? గ్లూకోజ్ పెడతాడు. గ్లూకోజ్ క్యాన్సర్ ఫీడింగ్. అది పంది బసినట్టు క్యాన్సర్ బలుస్తుంది. జస్ట్ నీ 4 వరకు రుచి, ఇది దిగిన తర్వాత క్యాన్సర్ బలుస్తుంది. అందుకే 100 కిలోలు ఉండేవాడుగా 30-40 కిలోలు 50 కిలోలు తగ్గిపోయి ఎండిపోయి బూకులు పుట్ట ఇలా చేత్తో ఇలా తీసి ఎడం చేత్తో కుడి చేత్తో వదల పారేసేంత బరువు దగ్గర చనిపోతారు. ఎందుకని? మీ పెట్టే ఆ పెంట తిండి మూలంగా, గ్లూకోజ్ మూలంగా. బేసిక్స్ లేదు, ప్రూఫ్స్ లేవు. టెస్ట్ మళ్ళీ ఎవడడ్డం పడాడు మిమ్మల్ని? ఇదిగో క్యాన్సర్ తగ్గిన టెస్ట్ మళ్ళీ పెట్టండి, ఇదిగో ఈ క్రానిక్ అని. చిన్నవి కాదు, చిన్న చెత్తకుండే దే విధానం తగ్గుతుంది. గట్టిగా కాఫీలు టీ మానేసి ఆ రైస్ మానేసి తగ్గుతుంది. పెద్ద విషయం ఏం కాదు. పెద్ద స్థాయి 4 చేసి పెట్టండి. ఓ సైన్స్ పెట్టండి, ఎస్టాబ్లిష్ చేయండి. టెస్ట్ మోన్లు పెట్టండి. పేపర్లు మనకు అవసరం లేదు. టెస్ట్ మోన్లు పెట్టండి, ఇంటర్నేషనల్ పేపర్లు అవసరం లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.